కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ప్రతిష్టాత్మక సేవా సంస్థ లయన్స్ క్లబ్ శ్రీ సూర్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 2026-27 సంవత్సరానికి గాను ఎన్నికైన నూతన అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి సహా కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. గొల్లల మామిడాడలోని ప్రత్యూష స్కూల్లో లయన్స్ క్లబ్ శ్రీ సూర్య 2026-27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు లయన్స్ సబ్బెళ్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి లయన్స్ ఉద్యమ పితామహుడు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా లయన్ పేకేటి సూర్యప్రకాష్ రావు, కార్యదర్శిగా లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి, కోశాధికారిగా లయన్ డిఆర్కే రెడ్డి, క్లబ్ మెంటర్గా లయన్ మండ రాజారెడ్డి సహా నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యులు, అతిథులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని 72 లయన్స్ క్లబ్బులతో సేవా కార్యక్రమాలు, పరిపాలన వ్యవహారాల్లో అత్యుత్తమంగా పనిచేస్తున్న సంస్థగా లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య నిలిచిందని ప్రశంసించారు. ప్రతి సభ్యుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పరస్పర సహకారంతో క్లబ్ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్ పప్పు రామకృష్ణారెడ్డి, లయన్ మోహన్ రెడ్డి, లయన్ భాస్కర్ రెడ్డి, లయన్ సతీష్ రెడ్డి, లయన్ ఆర్య ఆర్కే చౌదరి తదితర సభ్యులు, అతిథులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం 2026-27 సంవత్సరానికి జరిగింది ప్రత్యూష పబ్లిక్ స్కూల్లో. మరి నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా మరి ప్రకాశ్రావు గారు ఎన్నికయ్యారు. అలాగే యువరాజారెడ్డి గారు సెక్రటరీగా, డిఆర్కే రెడ్డి గారు ట్రెజరర్గా, మిగతా కార్యవర్గం కూడా ఈరోజు కొలువు తీరింది. మరి 2025-26లో శ్రీనివాసరెడ్డి గారు, అలాగే యువరాజారెడ్డి, డిఆర్కే రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న స్కూళ్ళకు కానీ లేకపోతే మిగతా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చాలా పెద్ద ఎత్తున చేశారు. అలాగే జిల్లా గవర్నర్ గారు నిర్దేశించిన కార్యక్రమాలు కూడా చేసి మరి వారి యొక్క ప్రతిభను చాటుకున్నారు. అలాగే అనేక అవార్డులు కూడా మరి వాళ్ళు పొందడం జరిగింది. రీజనల్ కాన్ఫరెన్స్లో కానీ, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో కానీ వీరు పాల్గొనడం. ఇక్కడ ఉన్న పెద్ద ఎసెట్ ఏంటంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొంటారు. అలాగే ఒక పెద్ద మెడికల్ క్యాంప్ కూడా మరి కండక్ట్ చేయడం జరిగింది జిఎస్ఆర్ఏలో. ఇది చాలా క్లబ్బులు, జిల్లాలో దరిదాపు సుమారు 72 క్లబ్బులు ఉన్నా అందులో కలిసికట్టుగా పెద్ద కార్యక్రమాలు చేయడం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, వేరే క్లబ్బులో కార్యక్రమాలు జరిగినప్పుడు సమిష్టిగా వెళ్ళడం అనేది లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్యకే చెల్లింది. మిగతా క్లబ్బులు వెళ్తాయి కానీ అంత స్ట్రెంగ్త్ వెళ్ళరు. ఏదో పని ఉందనో లేకపోతే అవకాశం లేకో వీరు అవకాశం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి వీరిని చూసుకొని చాలామంది చాలా వీరి యొక్క సమిష్టి కృషి అంతా చూసి మనందరం నేర్చుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఇలా సేవా కార్యక్రమాలు కూడా వీరి గ్రామానికి, చుట్టుపక్కల గ్రామాలకి పనికొచ్చే చేస్తున్నారు. వారిని కూడా వారిని అభినందిస్తూ, అలాగే జగ్గంపేటలో లయన్స్ ఐ హాస్పిటల్ ఒకటి ఉంది. వారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ఒక క్యాంపు కూడా కండక్ట్ చేసి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వారికి చేయించడం జరిగింది. ఎక్కువ క్యాటరాక్ట్ ఆపరేషన్లు సోమలకోట తర్వాత గొల్లల మామిడాడ కూడా చేయించిన ఘనత కూడా వీరికే దక్కుతుందని తెలియజేస్తూ, మరి దగ్గరలో ఉన్న జగ్గంపేట లయన్స్ జగ్గంపేట ఐ హాస్పిటల్ యొక్క వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే డయాబెటిక్ గ్రాంట్ దాని మీద కూడా ఈ ఊర్లో ప్రత్యేకంగా 33,000 మందికి టెస్టులు చేశారు. చిన్న విషయం కాదు. కనిపెట్టి అందులో డయాబెటీస్ మాకు లేదు అన్న వాళ్ళకు కూడా ఒకవేళ ఉంటే కనుక ఇదిగో ఉందండి, మీరు జాగ్రత్త తీసుకోండి, మీరు మందులు వాడడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ తద్వారా మీకు ఉపశమనం వస్తుంది, డయాబెటీస్ చాలా సైలెంట్ కిల్లర్ అని చెప్పి తెలియజెప్పి చాలామంది జీవితాల్లో వెలుగు నింపిన ఘనత కూడా లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్యకి దక్కుతుందని తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో ఇదే తరహాలో భవిష్యత్తులో కూడా వీరు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.